కృష్ణేజుర్వేదాంతర్గత అమృతబిందుపనిషత్. ఓం సహనావవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధితమస్తు మా విద్విషావహై. ఓం శాంత్యః శాంత్యః శాంత్యః. మనసే సర్వం శ్లో మనో హి ద్వివిధం ప్రోక్తం శుద్ధం చాశుద్ధమేవ చ అశుద్ధం కామసంకల్పం శుద్ధం కామ వివర్జితం. 1 యు మనస్సు 2 విధములు. 1 శుద్ధం, 2 అశుద్ధం. కోరికలతో కూడిన మనస్సు అశుద్ధం. కోరికలు లేని మనస్సు శుద్ధం. రాగద్వేషాలతో, మాయామోహాలతో, అరిషడ్వర్గాలతో, అష్టపాశాలతో నిండియున్న మనస్సు అశుద్ధమైనది. అవి లేని మనస్సు శుద్ధమైనది. సామాన్యంగా మానవులందరి మనస్సులు అశుద్ధములుగానే ఉంటాయి. సాధన ద్వారా వాటిని శుద్ధి చెయ్యాలి. అప్పుడవే మనస్సులు శుద్ధములవుతాయి. శుద్ధమనస్సు శుద్ధాత్మ రెండూ ఒకటే అని శ్రీరామకృష్ణులు అనేవారు. అంటే శుద్ధమైన మనస్సుకు దైవానికి భేదం లేదు. దైవమును సాక్షాత్కరించుకోవాలంటే శుద్ధమైన మనస్సును కలిగి ఉండాలి. అది లేకుండా ఎన్ని పూజలు చేసినా దైవం కరుణించదు. సాధనా సర్వస్వమంతా ఒకే మాటలో చెప్పాలంటే శుద్ధమైన మనస్సును కలిగి ఉండటమే. సాధన అంటేనే మనస్సుకు పట్టిన మురికిని వదిలించి దానిని శుభ్రం చేయడం. స్లో మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోబధాయ విషయాసక్తం ముక్త్యా నిర్విషయం స్మృతం. 2 మానవుని బంధానికి గాని మోక్షానికి గాని మనస్సే కారణం. విషయాసక్తియే బంధం, నిర్విషయమైతే మోక్షం. శ్రీరామకృష్ణులు ఇలా అంటారు: మనసే సర్వం. అప్పుడే ఒతకబడిన తెల్లని వస్త్రం వంటిది మనస్సు. దానికి నువ్వే రంగును అద్దితే ఆ రంగుతో ఉంటుంది. జ్ఞానం మనస్సుకు సంబంధించినది. అజ్ఞానం కూడా అంతే. ఒక మనిషి పాడైపోయాడని నువ్వంటే అపవిత్రత అతని మనస్సులో ప్రవేశించిందని అర్థం. మానవుడు తన మనస్సుతోనే బంధింపబడతాడు. బయటనుంచి ఏదీ అతడిని బంధించలేదు. ఆలోచనే మనిషిని బంధిస్తుంది. ఆలోచనే అతడిని విడిపిస్తుంది. జ్ఞానానికైనా అజ్ఞానానికైనా బంధానికైనా మోక్షానికైనా మనస్సే కారణం. ఇంద్రియానుభవముల పైన ఆసక్తియే బంధం. మానవులందరూ 5 ఇంద్రియములకు బద్ధులే ఉన్నారు. ఆ బంధం విడిపోవడమే మోక్షం. మనస్సులో ఏదో ఒకదానిపైన ఆసక్తి ఉండటం బంధం. ఎటువంటి ఆసక్తి లేకుండా మనస్సు పూర్తిగా విషయరహితం కావడం మోక్షం. స్లో యతో నిర్విషయస్యాస్య మనసో ముక్తిరిష్యతే అతో నిర్విషయం నిత్యం మనః కార్యం ముముక్షుణా. 3 మనస్సు నిర్విషయమైతే అదే ముక్తి. కనుక ముముక్షువైనవాడు మనస్సును ఎల్లప్పుడూ నిర్విషయంగా ఉంచాలి. చూపు, వాసన, వినికిడి, రుచి, స్పర్శ ఇవే పంచేంద్రియములు. మానవుడు చేసే ఆలోచన ఏదైనా ఈ 5 గురించే ఉంటుంది. వీటిని అదుపు చేసేవి రాగద్వేషములు. అంటే ఒకటి కావాలి, ఇంకొకటి వద్దు అనుకునే ఆలోచనలు. ఇవన్నీ కలసి విషయం అనబడతాయి. మనస్సు వీటిలో మునిగి ఉన్నప్పుడు అది విషయాసక్తి అనబడుతుంది. ఇవేవీ లేకుండా మనస్సు శుభ్రమైన అద్దంలాగా నిర్మలంగా ఉన్న స్థితి నిర్విషయం అనబడుతుంది. ఈ స్థితిలో మనస్సు ఉన్నప్పుడు దేనిని కోరడం ఉండదు. కారణం లేని తృప్తితో మనస్సు నిండి ఉంటుంది. అదే ముక్తి. తృప్తే ముక్తి అన్నది జిల్లెళ్లమూడి అమ్మగారి అమృతవాక్కులలో ఒకటి. చాలామంది ముక్తి, మోక్షం అనే పెద్ద పెద్ద మాటలను వాడుతూ ఉంటారు. మరణం తర్వాత ఏవేవో దేవతాలోకాలలోగాని స్వర్గంలోగాని సుఖంగా ఉండటమే ముక్తి లేదా మోక్షమని అనుకుంటారు. అది నిజం కాదు. ఆయా లోకములు కూడా శాశ్వతములు కావు. ఆయా లోకములను చేర్చిన పుణ్యబలం తరిగిపోయిన తర్వాత జీవికి మళ్లీ భూలోకంలో జన్మనెత్తక తప్పదు. కోరిక ఉన్నంతవరకు బంధం తప్పదు. బంధం ఉన్నంతవరకు తృప్తి ఉండదు. తృప్తి లేనంతవరకు మోక్షం లేదు. మనస్సు నిర్మలమై, నిర్విషయమై, నిత్యతృప్తితో నిండి నిశ్చలంగా ఉండటమే ముక్తి లేదా మోక్షం. అప్పుడెక్కడికీ పోవడమూ ఉండదు, రావడమూ ఉండదు. కనుక మనస్సును నిర్విషయం చేయడానికి సాధకులు ఎల్లప్పుడూ ప్రయత్నించాలి. స్లో నిరస్త విషయాసంగం సన్నిరుద్ధం మనో హృదయదా 22 యాత్యాత్మనోభావం తదా తత్పరమం పదం. 4 విషయములలో ఆసక్తిని వీడి
మనస్సును హృదయంలో నిరోధించి ఆత్మలో స్థిరంగా ఉంటే అదే పరమపదం. పరమపదం అనేదానిని వైష్ణవులు వైకుంఠమని, శైవులు కైలాసమని, శాక్తేయులు మణిద్వీపమని, ఈ విధంగా ఆయా మతస్థులు ఆయా లోకములను కల్పించుకుని అక్కడకు చేరడమే పరమావధి అని భావిస్తూ ఉంటారు. అసలైన పరమపదం అది కాదు. కోరికలు వీడిన మనస్సు నిర్మలమై, నిశ్చలమై, హృదయస్థానంలో మునిగి ఆత్మలో లీనం కావడమే పరమపదం. అదే వైకుంఠం, అదే కైలాసం, అదే సర్వము. అటువంటి స్థితిలో ఏ ఏ భావములు వాటంతటా అవి మనస్సులో తలెత్తుతాయో అవన్నీ పరమపదమునకే దారి చూపిస్తాయి. అటువంటి మనిషికి అనుక్షణమూ బ్రహ్మానుభూతి కలుగుతూనే ఉంటుంది. నిత్య జీవితంలో జరిగే ప్రతి సంఘటన, ప్రతి సన్నివేశమూ అతనిలో బ్రహ్మానుభూతి అనే అగ్నిని రగులుస్తూనే ఉంటాయి. స్లో తావదేవ నిరోద్ధవ్యం యావధృది గతం క్షయం ఏతజ్ఞానం చ ధ్యానం చ శేషో న్యాయశ్చ విస్తరః. 5. ఎంతగా హృదయంలో మనస్సును నిరోధిస్తే అంతగా అది క్షయమవుతుంది. దీనినే ధ్యానమని, జ్ఞానమని అంటారు. మిగతాదంతా దీనినే ఊరకే పెంచుకుంటూ చెప్పడమే. మనస్సును హృదయస్థానంలో లీనం చెయ్యాలి. ఇదే అసలైన సాధన. రమణ మహర్షి బోధించిన సాధన ఇదే. ఎంతగా హృదయపు లోతులలో మునిగితే అంతగా మనస్సు మాయమైపోతూ ఉంటుంది. అంటే ఆలోచనలు ఆగిపోతూ ఉంటాయి. ఇదే అసలైన ధ్యానం లేదా జ్ఞానం. దేవతలను, మహనీయులను ఊహించుకుంటూ ధ్యానం చేయడం అసలైన ధ్యానం కాదు. మనోనాశము, తదుపరి కలిగే ఆత్మలీనతయే అసలైన ధ్యానం. విషయం ఇంత సులభంగా ఉంటే పురాణ పండితులు, ఉపన్యాసకులు దీనిని అమితంగా పెంచి ఎన్నెన్నో పిట్టకథలు, కట్టుకథలతో కూడిన పురాణములు చెబుతూ ఉంటారు. వాటినన్నిటినీ కుదిస్తే చివరకు మిగిలేది ఆత్మధ్యానమే. స్లో నైవ చింత్యం న చాచింత్యం న చింత్యం చింత్యమేవ చ పక్షపాత వినిర్ముక్తం బ్రహ్మ సంపద్యతే తదా. 6. ఆలోచించడము, ఆలోచించకపోవడము, ఆలోచనకు అందడము, ఆలోచనకు అందకపోవడము ఇలాంటి పక్షపాతములేవి లేని స్థితే బ్రహ్మము. మానవునకు తెలిసినవన్నీ ద్వంద్వములే. మానవ జీవితమే ద్వంద్వ సమాహారం. ఇంద్రియములన్నీ ద్వంద్వముల పరిధిలోనే ఉంటాయి. అయితే అటు లేదా ఇటుగా వాటి పరిస్థితి ఉంటుంది. మనస్సు కూడా అంతే. మనస్సుకు 2 స్థితులున్నాయి: ఆలోచనతో ఉన్న స్థితి, ఆలోచన లేని స్థితి. ఈ రెంటికీ బ్రహ్మము అతీతమైనది. మనస్సును నిశ్చలం చేయాలని సామాన్యంగా ధ్యానులు అనుకుంటారు. కాని ఇది అంతిమ సత్యం కాదు. చంచలంగా ఉన్న మనస్సును నిశ్చలం చేయవలసిందే. కాని అంతిమంగా మనస్సును దాటిపోవాలి. మనస్సు లయమవ్వడమేగాక నాశనం కావాలి. అదే సాధనాగమ్యం. అందరికీ తెలిసిన గాఢనిద్రలో ఉన్నప్పుడు మనస్సు నిశ్చలంగానే ఉంటుంది. దానిలో ఏ విధమైన చలనమూ ఉండదు. కాని అది బ్రహ్మీభూత స్థితి కాదు. కారణమేమంటే ఆ స్థితి తమోగుణ పరిధిలో ఎరుకలేని స్థితిగా ఉంటుంది. బ్రహ్మము చిత్స్వరూపము గనుక ఎరుకలేని తమోగుణ పూరితమైన స్థితి బ్రాహ్మీ స్థితి అనిపించుకోదు. కనుక ఆలోచన లేనంత మాత్రాన అది బ్రహ్మము కాదు. ఆలోచనలలో పడికొట్టుకుపోతున్న స్థితి అసలే కాదు. ఈ రెంటికీ విలక్షణమైనది బ్రహ్మము. ఇంద్రియముల పరిధిలో ఉన్నవన్నీ ఆలోచనకు అందుతాయి. ఆలోచనకు అందనిది బ్రహ్మమని సామాన్యంగా అంటారు. అది పూర్తి నిజం కాదు. మానవుని ఆలోచనకు అందనివి సృష్టిలో చాలా ఉన్నాయి. అవన్నీ బ్రహ్మము కాదు. ఆలోచనకు అందటానికి, ఆలోచనకు అందకపోవడానికి బ్రహ్మము అతీతమై ఉన్నదని ఈ శ్లోకం చెబుతున్నది. పక్షపాత వినిర్ముక్తం మనస్సు ఏదో ఒకవైపుకు మొగ్గడమే పక్షపాతం. అవును కాదులలో ఎటువైపు మొగ్గకుండా ఉన్న స్థితే బ్రహ్మమనిన నిర్వచనమును ఈ శ్లోకం ఇస్తున్నది. అవును కాదులలో ఏదో ఒకదానిని మనస్సు ఎప్పుడూ ఎంచుకుంటూ ఉంటుంది. దేనిని ఎంచుకోకుండా సమత్వస్థితిలో ఉంటూ తనలో తానున్న స్థితే ఆత్మస్థితి లేదా బ్రహ్మీభూత స్థితి. ఇట్టి స్థితిలో ఉండటమే యోగస్థితి అంటూ భగవద్గీత కూడా సమత్వం యోగ ఉచ్యతే అని చెప్పింది. మంత్రయోగంస్లో స్వరేణ సంధయేద్యోగమస్వరం భావయేత్పరం అస్వరేణానుభావేన నాభావో భావయిష్యతే. 7. స్వరంతో యోగమును సంధించి అస్వరంతో పరమును భావించాలి. అస్వరమును భావిస్తే అభావమైన భావమవుతుంది. ఈ శ్లోకం మంత్రసాధనను వివరిస్తున్నది.
స్వరమంటే శబ్దం, అస్వరమంటే నిశ్శబ్దం. ఓంకారమంత్రమును స్వరసహితంగా ఉచ్చరిస్తూ అది ఎక్కడ లీనమవుతున్నదో ఆ నిశ్శబ్దంలో మనస్సును లీనం గావించాలి. నిశ్శబ్ద స్వరూపమైన మహాశూన్యమే అస్వరస్థానం. నామం ఉన్నప్పుడు రూపం ఉంటుంది. నామం లయమైతే రూపం లయమవుతుంది. శబ్దం ఉన్నప్పుడు భావం ఉంటుంది. ఎందుకంటే శబ్దం అనేది ఏదో ఒకదానిని సూచిస్తుంది. శబ్దం లయమైనప్పుడు భావము లయమవుతుంది. భావము లేని స్థితి అభావం. మళ్ళీ అదే ఒక భావమవుతుంది. అంటే నిరాకార, నిర్గుణ, నిశ్చల భావమవుతుంది. అంటే ఓంకార శబ్దమును ఆసరాగా తీసుకుని శబ్దాతీతమైన స్థితిని అందుకోవాలి. శబ్దం నుంచి నిశ్శబ్దంలోకి ప్రయాణించాలి. ఒక ఆలోచనను పట్టుకుని ఆలోచనారహిత స్థితిని అందుకోవాలి. భావం నుంచి అభావంలోకి ప్రయాణించాలి. సాకారం నుంచి నిరాకారానికి, సగుణం నుంచి నిర్గుణానికి ప్రయాణించాలి. బ్రహ్మము యొక్క లక్షణములుస్లో తదేవ నిష్కలం బ్రహ్మ నిర్వికల్పం నిరంజనం తదహ్మాహమితి జ్ఞాత్వా బ్రహ్మ సమూద్యతే ధ్రువం. 8 అదే నిష్కళమైన బ్రహ్మము, నిర్వికల్పము, నిరంజనము. ఆ బ్రహ్మమే నేను అని తెలుసుకుంటే నాశనమెరుగని బ్రహ్మజ్ఞానం కలుగుతుంది. అస్వర అభావస్థితిలో శుద్ధమైన ఎరుకతో నిలిచియుంటే దానినే బ్రహ్మజ్ఞానమంటారు. ఆ స్థితి నిష్కళయైనది. అంటే సత్వగుణమనబడే వెలుగుకు కూడా అతీతమైనది, అఖండమైనది, నిర్వికల్పమైనది. వికల్పమంటే చెదురుబాటు. అది చెదిరిపోయే స్థితి కాదు గనుక నిర్వికల్పం. నిరంజనమైనది. అంజనం అంటే చీకటి, దోషం, మాయ. ఇవేవీ ఆ స్థితిలో ఉండవు గనుక అది నిరంజనం. స్లో నిర్వికల్పమనంతం చ హేతుదృష్టాంతవర్జితం అప్రమేమనాదిం చ యజ్ఞాత్వా ముచ్యతే బుధః. 9 నిర్వికల్పము, హేతువు లేనిది, పోలిక లేనిది, కొలుచుటకు వీలుకానిది, అనాది అయిన దానిని తెలుసుకునే బుద్ధిమంతుడు మోక్షమును పొందుతాడు. బ్రహ్మము చెదురుబాటు లేనిది, వేరే దేనితోనూ పోల్చరానిది, అది ఉండటానికి ఇంకొక కారణం అవసరం లేనిది, నిర్వచనములకు అందనిది, పుట్టుక లేనిదిగా ఉన్నది. దానిని తెలుసుకోవడమంటే దానిలో మునిగి అదిగా ఉండటమే. అది మనస్సుకు అతీతమైన స్థితి గనుక మనస్సుతో దానిని తెలుసుకోలేము. దానిలో కరిగిపోవడం ఒక్కటే దారి. ఆ స్థితినే మోక్షమంటారు. బ్రహ్మమును గురించి చెబుతూ తన ఉపన్యాసములలో ఒకచోట వివేకానంద స్వామి ఇలా అన్నారు: బ్రహ్మము అవాన్మానసగోచరము కనుక దానిని వాక్కుతో, మనస్సుతో తెలుసుకోవడం సాధ్యం కాదు. దేశ, కాల, నిమిత్తములకు అతీతమై ఉన్నదానిని మానవ మనస్సు గ్రహించలేదు. తర్కము, విచారణ అనేవి దేశ, కాల, నిమిత్తముల పరిధిలో మాత్రమే పనిచేస్తాయి. ఇది ఇలా ఉన్నప్పుడు మానవుని ఊహకు అవతల ఏమున్నది అంటూ ఊహించడం వృధా ప్రయత్నం అవుతుంది. మరొక్కచోట ఆయనిలా అంటారు: ఒక వస్తువును తెలుసుకున్నట్లుగా బ్రహ్మమును నీవెన్నటికీ తెలుసుకోలేవు. దానిలో కరిగిపోవడం ఒక్కటే మానవుడు చేయగలిగిన పని. ఉప్పుబొమ్మ సముద్రంలో కరిగిపోవడంగా శ్రీరామకృష్ణులు దీనిని వర్ణించారు. స్లో న నిరోధో న చోత్పత్తిర్న బద్ధో న చ సాధకః న ముముక్షుర్న వై ముక్తః ఇత్యేషా పరమార్థత. 10 అట్టివానికి నాశనము లేదు, ఉత్పత్తి లేదు. అతడు బద్ధుడు కాడు, ముముక్షువు కాడు, ముక్తుడు కాడు. ఇదే పరమార్థం. బ్రహ్మమును తెలుసుకున్నవానికి ఈ సృష్టిలో ఏదీ అడ్డు కాలేదు. బ్రహ్మము సర్వవ్యాపకము గనుక బ్రహ్మజ్ఞాని కూడా అదే అవుతాడు. భౌతికమైన బంధములు అతడికి అడ్డంకులు సృష్టించలేవు. ఈ గోడలు నాకు అడ్డు కావు అని జిల్లేళ్లమూడి అమ్మగారు అనేవారు. అతడు కొత్తగా సృష్టించుకునేది, కోరుకునేది ఏదీ ఉండదు. కనుక అతనికి బంధం కూడా ఉండదు. సాధక స్థితిని ఏనాడో దాటి ఉంటాడు గనుక అతడు మోక్షమును కోరుకునే ముముక్షువు కాడు. ముక్తస్థితిలోనే ఉన్నాడు కనుక దానికంటే ప్రత్యేకమైన ముక్తి కూడా అతనికి ఉండదు. అంటే నేను మోక్షమును పొందాను అనిన స్పృహ కూడా ముక్తునకు ఉండదు. అతనిలో అన్ని ప్రత్యేకతలు నశిస్తాయి. అంతా సహజమని అతనికి అనిపిస్తూ ఉంటుంది. అవస్థాత్రయం. ఏకాత్మస్లో ఏక ఏవాత్మ మంతవ్యో జాగ్రత్స్వప్న సుషుప్తిషు స్థానత్రయ వ్యతితస్య పునర్జన్మ న విద్యతే.
11 జాగ్రత్, స్వప్న, సుషుప్తులలో ఆత్మ ఒక్కటిగానే ఉన్నది. ఈ 3 స్థానములను దాటినవానికి పునర్జన్మ లేదు. వీటినే అవస్థాత్రయమని వేదాంత పరిభాషలో పిలుస్తారు. జాగ్రత్ అంటే మెలకువలో ఉన్నప్పటి స్థితి. స్వప్నమంటే కలలు కంటున్న స్థితి. సుషుప్తి అంటే కలలు లేని గాఢనిద్ర. ఈ 3 స్థితులలోనూ కనిపించే ప్రపంచం వేరుగా ఉంటుంది. మెలకువలో ఉన్నప్పుడు ప్రపంచం స్థూలంగా గోచరిస్తుంది. స్వప్నస్థితిలో ఉన్నప్పుడు ఊహాత్మకంగా ఉంటుంది. గాఢనిద్రలో ఉన్నప్పుడు ఉన్నదో లేదో తెలియని స్థితిలో ఉంటుంది. కాని ఈ 3 స్థితులకు సాక్షిగా ఉంటున్న ఆత్మ మాత్రం చెదరని స్థితిలో తానే ఉంటుంది. ఒక్కటిగా ఉండటమంటే అదే. ఈ 3 అవస్థలు మాయాపరిధిలో ఉన్నట్టివి. వీటికి అతీతమైన దానిని తురియమని, 4వ అవస్థ అని పిలుస్తారు. మాయకు, మనస్సుకు అతీతుడవుతాడు గనుక తురియ స్థితిని రుచిచూచినవానికి ఈ భూమిపైన మరుజన్మ ఉండదు.